ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు లోవర్ డివిజన్ క్లర్క్ అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్కు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. అలాగే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్. ఇక మొత్తం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి అంటే ఈ వీడియోని లైక్ చేసిననుకో మీలాంటి వాళ్ళకి కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది అనమాట, ఒక 10 మందికి అలాగా. అందుకని మీకు ఉపయోగపడకపోయినా మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు 2 విధాలుగా అయితే పోస్టులు అయితే విడుదల చేశారు. ఒకటైతే అప్పర్ డివిజన్ క్లర్క్, అలాగే ఇంకోటి వచ్చేసరికి లోవర్ డివిజన్ క్లర్క్. ఇందులో అయితే మనకు ఫస్ట్ ఏజ్ లిమిట్ ఇలాంటివి అయితే తెలుసుకుందాం. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవైతే. దానికంటే ముందు మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చాడనమాట. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి అంటే ఆన్లైన్ పోర్టల్ ఫర్ అప్లికేషన్ షెల్ స్టార్ట్ ఫ్రమ్ 23/2024. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి 23/2024 ఈ డేట్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 18/4/2024 అంటే 18/4/2024 ఈ డేట్ కల్లా మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే దానికి సంబంధించి డీటెయిల్స్లో అయితే కొన్ని తెలుసుకుందాం. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి తెలుసుకుందాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ చెప్పాను కదా ఆల్రెడీ, అప్పర్ డివిజన్ క్లర్క్ అని. దీనికి పేమెంట్ శాలరీ వచ్చేసరికి ఒక నెలకు వచ్చేసరికి 25,000 నుంచి 81,000 అనమాట. అంటే ఇది గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు కాబట్టి 25,000 నుంచి 81,000 వరకు అయితే ఒక నెలకి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మీకైతే టైపింగ్ స్పీడ్ అయితే రావాలన్నమాట. ఒక నిమిషానికి వచ్చేసరికి 30 పదాలు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది, అది కంప్యూటర్ పైన. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక లోవర్ డివిజన్ క్లర్క్ సంబంధించి తెలుసుకుందాం. దీనికి కూడా సేమ్ అనమాట. శాలరీ విషయానికి వచ్చేసరికి 20,000 నుంచి 63,000 వరకు అయితే ఒక నెలకి ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనమాట. దీనికి కూడా టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి ఒక్క నిమిషానికి 35 పదాలు అయితే ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హిందీ అనుకో 30 పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు. ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం. ది క్యాండిడేట్ విష్ టు అప్లై ది పోస్ట్ ఆఫ్ అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ వాళ్ళకి వెబ్సైట్లో అయితే అప్లై చేయాలన్నమాట. ఏది ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చాడనమాట ఏ వెబ్సైట్ అనేది. www.niohrrecruitment.org అనే వెబ్సైట్కి అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే లాగిన్ కావాలి ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే అందులో ఎంటర్ చేయాలి. అంతేకాకుండా మీకు ఈ పోస్టులకి అప్లై చేసేటప్పుడు మనకు ఆన్లైన్ చలానా కట్టాల్సి ఉంటుందన్నమాట. ఏది 1000 రూపీస్ అయితే ఆన్లైన్ చలానా ఇచ్చాడు. ఈ 1000 రూపీస్ అయితే ఆన్లైన్ చలానా కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ మీరు ఉమెన్ అంటే హ్యాండిక్యాప్డ్ అంటే పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అనుకో లేదా ఉమెన్ క్యాండిడేట్స్ అనుకో వాళ్ళకైతే జస్ట్ 500 రూపీస్ అనమాట. మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు, వాళ్ళకైతే 500 రూపీస్ అని. ఇంకా అప్లై చేసేటప్పుడు మీ యొక్క అంటే అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్, ఫస్ట్ ఏ పాయింట్ అంటే సి పాయింట్లో మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఏది మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మనకు ఇందాక ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అడిగిండు, అలాగే డిగ్రీ అడిగిండు. వాటికి సంబంధించి మార్క్ షీట్లు అయితే అప్లోడ్ చేయాలి. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు, కాకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మెన్షన్ చేయమని అంటే ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమని ఇచ్చాడనమాట. అలాగే దాంతోపాటు మీ యొక్క ఏజ్కి సంబంధించింది, అలాగే ఇన్కము, క్యాస్ట్, మీ క్యాస్ట్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఇవి అయితే అప్లోడ్ చేయాలన్నమాట. దాంతోపాటు ఇక ది అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మీరు ఏదన్నా సంస్థలో ఆల్రెడీ పనిచేస్తున్నారనుకో దానికి సంబంధించి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని వాళ్ళతో ఆ సంస్థతోటి మీరు సర్టిఫికేట్ అయితే తీసుకురావాలన్నమాట. ఇంకా దాంతోపాటు డిక్లరేషన్ ఆఫ్ ఫర్నిచర్డ్ ఓబీసీ సర్టిఫికేట్ క్యాండిడేట్స్, ఇంకా ఇలాంటి ఏజ్ లిమిట్, మా ఆధార్ కార్డు ఇలాంటివన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైపింగ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఉంటుంది. మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు అనమాట.
ఈ పాయింట్లు అయితే మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. విల్ బి త్రూ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్. అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది లేదా టైపింగ్ టెస్ట్ అనమాట. మనకు నోటిఫికేషన్లో టైపింగ్ స్పీడ్ ఒక నిమిషానికి వచ్చేసరికి 30 పదాలు టైప్ చేయాలని ఉంది కదా, అదైతే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే ఎగ్జామ్ వచ్చేసరికి అంటే రిటర్న్ టెస్ట్లో వచ్చేసరికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది అనమాట. 0.25 ఒక క్వశ్చన్కి వచ్చేసరికి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.